బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అమ్మ కదా, ఎస్, కష్టంగా ఉందా లేకపోతే షూట్స్ చేసుకోవడానికి? చాలా కష్టంగా ఉంది, మ్మ్. బట్ ఇష్టమైన కష్టం అంతే. కాబట్టి కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఎస్, నిద్ర ఉండదు. ఎస్, టైంకి మనకు కావాల్సిన పనులు జరగవు. ఎస్, మనకంటూ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో కార్లో కూర్చొని దూకున్న వెళ్ళిన ఈవెంట్స్ ఉన్నాయి. అక్కడ నేనే చీఫ్ గెస్ట్, బట్ ఇంట్లో వీళ్ళందరికీ డైపర్లు మార్చి అడ్జస్ట్ ఇచ్చేసి మర్చిపోతాను, అసలు గుర్తుండదు. బట్ అలా మనం అంటే సెల్ఫ్నే మైమరిచిపోయి చేసేది మాత్రం మదర్హుడ్ అండి. అంతే. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఆడవాళ్ళకి అదొక గిఫ్ట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, గాడ్స్ గ్రేస్. అండ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. సో ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ కూడా ఉండడం ముఖ్యం. మధ్య మధ్యలో ఫ్రెండ్స్ని కూడా కనబడుతూ, తర్వాత ఒకప్పుడు హాయిగా వెళ్ళి యూనో పార్టీ చేయడమో లేకపోతే దీనికి మరి లైవ్ బ్యాండ్స్ వినడం ఇలాంటివన్నీ ట్రావెల్ చేసేవాళ్ళం. అవన్నీ కొంచెం ఇప్పుడు మిస్ అయింది. పిల్లలు చిన్నగా ఉండడం చిన్నగా. వల్ల హోల్డ్లో పెట్టాము. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిందా కష్టం. మేబీ, బట్ మై హస్బెండ్ హీస్ అ ప్రాపర్, హీ లవ్స్ టు గో అవుట్, మంచి పార్టీ యానిమల్ అదంతా ఉంది. కానీ కొంచెం ఇప్పుడు అబ్బా అని అనుకుంటూ ఉంటాం ఇద్దరం. వీఆర్ బ్లెస్డ్. బిఫోర్ అంతా ఇంత టెక్నాలజీ లేదు. లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలో చూడొచ్చు బాబు ఏం చేస్తున్నాడు, Yeah. కేర్ టేకర్ బాగా చూసుకుంటుందా లేదా, అవును. తినిపిస్తుందా లేదా, ఏడుస్తున్నాడా లేదా. ఇంత ముందంతా 5-6 పిల్లల్ని కానీ ఎలాగన్నారు నిజంగా. ఈయనుంటే డ్యూటీ ఆమె మార్చుకోవాలి, ఆమె ఉంటే ఏం మార్చుకోవాలి, అమ్మమ్మ ఉంటే తాతయ్య మార్చుకోవాలి, అలా ఉండేది. మరి కరెక్ట్. మనం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ ఇంకోటి నాకు అదృష్టం ఏంటంటే, బికాస్ ఆఫ్ ఫ్రీలాన్సర్, నాది 9 to 5 ఉద్యోగం కాదు, ఏ కంపెనీకి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడే బయటకు వెళ్తాను. ఇప్పుడు నెలలో ఒక 10 days వర్కింగ్ ఉందనుకోండి, మిగతా టైం అంతా పిల్లలతోనే ఉంటానండి. ఓకే. కంప్లీట్లీ అట్ హోమ్. హెల్ప్ తీసుకుంటాను ఒక వంటకి, బేసిక్ పనికి, అంతా కూడా ఐ హ్యావ్, అందరు ఉన్నారు. ఎందుకని ఇంకా అవన్నీ కూడా మనం తీసుకుంటే యూనో బై గాడ్స్ గ్రేస్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. బట్ మ్యాక్సిమం టైం బై చాయిస్ మొత్తం పిల్లలతోనే ఉంటాను. ఎక్కువ వెస్టర్న్ ఇష్టమా లేకపోతే ట్రెడిషనల్గా ఉండటం ఇష్టమా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్, ప్రోగ్రామ్స్ అయినా, క్లాసికల్ డాన్స్ అయినా, ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రెడిషనల్ అటైర్సే కాబట్టి అలాగే తెర మీద కనిపించడం జరిగింది. మామూలుగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, క్యాజువల్గా ఉన్నప్పుడు ఐఎమ్ క్యాజువల్గా డ్రెస్ అవుతాను. యా ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ. డ్రెస్సెస్ అయినా, గౌన్స్ అయినా, ఫ్రాక్స్ అయినా, స్మార్ట్గా రెడీ అవ్వడం నాకు ఇష్టం. ఐ లైక్ టు డూ దట్. చీరలో ఎంత బాగుంటాం అమ్మా అని చెప్పినారు, ఎంతమంది ఉంటారు? 90% అదే అదే చెప్తారు. చాలా కాంప్లిమెంట్స్కి ఏమండి కోకొల్లలు ఇచ్చిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అంతేనా? అదే ఎక్కకుండా చూసుకోవాలి కదండి రోషన్ గారు. అవును, మా అవును. ఇండస్ట్రీలో అదే కదా వచ్చింది. అవును. ఓ ఇంకా అవన్నీ వింటూ పోతే అలా హనుమంతుడు మన రావడం ముందు ఇలానే. బట్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఒదిగి ఉండాలని, ఇదిగో అనుష్క ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవడం. ఏదైనా ఒకటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందా మీ లైఫ్లో? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేనండి, మొన్న ఈ మధ్య స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్పాను దట్ 8th month ఉన్నప్పుడు నాకు కోవిడ్ వచ్చింది. మీకు కోవిడ్ వచ్చింది? నాకు డెల్టా వేరియంట్. ఇంకా మా బాబు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఎందుకంటే హోమ్ ఐసోలేషన్లో బయటకు వచ్చే పరిస్థితి కాదు అది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడికేషన్ తీసుకోలేం కదా. సో కాంటినెంటల్ హాస్పిటల్స్లో 5 days ఉండి బయటకు వచ్చి అదొక ఎక్స్పీరియన్స్ లేండి. దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాం లైఫ్లో అవన్నీ చూసి. అది భయపడ్డారా కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమో? 200% ఆ భయం ఉండింది. యాక్చువల్లీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి 40%. నాకే లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దెన్ 40% లంగ్ ఇన్ఫెక్షన్. అమ్మో అంతవరకు వెళ్తుందేమో, బిడ్డ సేఫ్గానే ఉంది అని ఎప్పటికప్పుడు దీంట్లో స్కాన్స్లో కూడా తెలిసింది. కానీ న్యూస్ చాలా భయంకరంగా ఉండింది అప్పట్లో. అదంతా విని భయపడ్డావు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు అంతవరకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, హాస్పిటల్ జోలికి కూడా వెళ్ళింది లేదు. ఆల్దో అమ్మ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్ దాట్. బట్ అలా అయింది ఎందుకో మరి. బట్ ఆఫ్టర్ దట్ థింగ్స్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఫైన్. ఓకే. నాకు కూడా ఒక రియాలిటీ చెక్ వచ్చింది లైఫ్ అంటే ఏంటో. అప్పుడైనా కొంచెం బాధపడింది ఎక్కువ లైఫ్లో? ఎస్, మ్యాక్సిమం అదేనండి, మ్యాక్సిమం అదే. తర్వాత కూడా చాలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే నైటీలు వేసుకొని ఇంట్లో ఉండి అలా గ్లూమీగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు గాలివాన అని BBC ప్రాజెక్ట్ నార్త్ స్టార్ వాళ్ళు చేశారండి, సాయి కుమార్ గారు, రాధిక గారు. అవునవును. అందులో చేశాను నేను. వన్ ఆఫ్ ద మెయిన్ కాస్ట్లోనే. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ కూడా మా బాబు 6 నెలలు ఉండగా ఆ ప్రాజెక్ట్కి వెళ్ళాను, పాప 6 నెలలు ఉండగా ఈ ప్రాజెక్ట్ చేశాను. సో అలా తెలియకుండా లైఫ్ హ్యాస్ పుష్డ్ మీ ఇంటూ
ఆ సినీ పరిశ్రమ అలా లాగేసింది నన్ను ఎందుకో మరి. ఎవ్వరూ లేరు మళ్ళీ చూసుకుంటే. డిస్టెంట్ ఒక ఆయన పెద్దనాన్నగారు ఉండేవారని డాడీ చెప్తూ ఉంటారు. నా తర్వాత మా తమ్ముడు ఇప్పుడు మా మేనత్త వాళ్ళ అబ్బాయి వాడు కూడా పిల్లగాడులో వాడే లీడ్ అనమాట. సొంతంగా ఆన్ హిజ్ ఓన్ మెరిట్ హీ ఆల్సో కేమ్ అప్. అలా ఉన్నారు కానీ 100% ప్రొఫెషన్గా తీసుకొని మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరండి. కాబట్టి ఒక్కొక్క స్టెప్లో ఏంటిది ఇండస్ట్రీ అన్నీ చూసి చేసి తీసుకుంటున్నాను డిసిషన్స్.